ఫస్ట్ రేషియో అంటే ఒక 2 క్వాంటిటీస్ ఉన్నాయనుకోండి, ఏబి ఒక 2 క్వాంటిటీస్ ఉన్నాయనుకుంటే ఆ రెండింటి మధ్యన రేషియో ఏమని రాస్తాము అంటే A:B అని రాస్తాం. A:B. అయితే ఏబి రెండు సేమ్ యూనిట్స్ లో ఉండాలి. డిఫరెంట్ యూనిట్స్ లో ఉంటే మనం అది వాటి రేషియో రాయరాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎగ్జాంపుల్ ఏ అనేది 5 సెంటీమీటర్స్ ఉన్నది అనుకోండి, 5 సెంటీమీటర్. నెక్స్ట్ బి అనేది 20 మెగాహెర్ట్జ్ ఉంది. సో మిల్లీ హెర్ట్జ్ అనుకోండి. అది బి 20 మిల్లీ హెర్ట్జ్ ఉంది. ఇది ఏ అనేది 5 సెంటీమీటర్ ఉంది. అసలు ఏకి బికి అసలు ఇక్కడ ఏమైనా రిలేషన్ ఉందా? సో రిలేషన్ లేదు కాబట్టి ఏకి బికి ఆ టైం అప్పుడు ఒకవేళ ఇలా రిలేషన్ లేని టైం అప్పుడు ఇలా మనం రేషియో రాయరాదు. A:B అనే రేషియో మనము రాయరాదు. సో అందుకని ఒకవేళ ఇక్కడనే ఇప్పుడు ఈ మిల్లీ హెర్ట్జ్ బదులు సెంటీమీటర్ ఉంది అనుకోండి, B is equals to 20 సెంటీమీటర్స్ ఉంది అనుకోండి. సో అప్పుడు A:B రేషియో రాయొచ్చు. A:B ఈక్వల్స్ టు 5:20 అని రాయొచ్చు. 5:20 రాయొచ్చు. ఒకవేళ ఇక్కడ 20 సెంటీమీటర్ బదులు 20 మీటర్ ఉంది అనుకోండి బి, అప్పుడు ఏమని రాస్తాం? మీటర్స్ ని సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేసి ఇక్కడ వాల్యూ రాస్తాం. 20 × 100 సెంటీమీటర్స్ అని రాసేసి అప్పుడు ఇక్కడ 5:20 × 100 సెంటీమీటర్స్ వచ్చిన రేషియో అక్కడ రాసిస్తాం. ఇప్పుడు ఈ A:B రేషియో ఉంది కదా, దాన్ని మనం ఫ్రాక్షన్ లో కూడా రాసుకుంటాము. ఎలా అంటే ఇప్పుడు A:B ఈక్వల్స్ టు A/B, నథింగ్ బట్ ఇట్ ఈస్ A/B. దట్స్ ఆల్. A:B ని మనం A/B అని కూడా రాసుకోవచ్చు ఫ్రాక్షన్ లో. A:B అంటే రేషియో అంటాము, A/B అంటే ఫ్రాక్షన్ అంటాం. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు A:B రేషియోలో ఏని యాంటిసిడెంట్ అంటాము. బిని కాన్సిక్వెంట్ అంటాము. సో ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఇట్లా A:B రేషియో ఉందనుకోండి, ఇటు ఈస్ట్ అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఏ అంటాము, అంటే యాంటిసిడెంట్ అంటాము. ఈ రైట్ సైడ్ ఉన్నదాన్ని కాన్సిక్వెంట్ అంటాము. నెక్స్ట్ ప్రపోర్షన్ అంటే A:B ఒక రేషియో ఉంది, మళ్ళా C:D ఇంకో రేషియో ఉంది. ఇప్పుడు A:B C:D ఈ రెండు రేషియోస్ సేమ్ అయినాయి అనుకోండి, అప్పుడు దాన్ని ప్రపోర్షన్ అంటాం మనం. ఎగ్జాంపుల్ చెప్తాను. A:1 B:2 అనుకోండి, C:3 D:6 అనుకోండి. సో అప్పుడు A:B ఏంటి? 1:2. C:D ఏంటి? 3:6. చూడండి, ఇప్పుడు 3:6 అంటే దాన్ని ఏమని రాసుకోవచ్చు? 3:6 అంటే నథింగ్ బట్ 3/6 కదా. సో దాన్ని మళ్ళీ 3:1 3:2 అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ 1:2. ఇది సేమ్ వాల్యూ. ఈ 1:2 ఈ 3:6 సేమ్ వాల్యూ, బట్ యాంటిసిడెంట్ వాల్యూ డిఫరెంట్ ఉంది, కాన్సిక్వెంట్ వాల్యూ డిఫరెంట్ ఉంది. ఈ రెండిట్లలో ఇక్కడ యాంటిసిడెంట్ వాల్యూ, ఇక్కడ యాంటిసిడెంట్ వాల్యూ డిఫరెంట్ ఉంది. ఇక్కడ కాన్సిక్వెంట్ వాల్యూ డిఫరెంట్ ఉంది. బట్ ఓవరాల్ వాల్యూ ఏమొస్తుంది లాస్ట్ కి? ఇది 1:2 ఉంటది. ఇది కూడా ఓవరాల్ వాల్యూ నథింగ్ బట్ ఇట్ ఈస్ 1:2 కదా. సో అందుకనే ఇప్పుడు ఈ రిలేషన్ ని మనం ప్రపోర్షన్ అంటాం. ABCD సేమ్ వాల్యూస్ ఉండకపోవచ్చు, బట్ ఓవరాల్ వాల్యూ ఆ రేషియోస్ ఓవరాల్ వాల్యూ సేమ్ ఉన్నప్పుడు
ఆ కాంబినేషన్ A:B C:D కాంబినేషన్ ని మనము ప్రపోర్షన్ అంటాము. సో దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము అంటే మనము A is to B is as C is to D ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఈజ్ యాజ్ అంటే నథింగ్ బట్ అంటే A is to B ఎలా ఉంటుందో C is to D కూడా సేమ్ అలానే ఉంటుంది. ఈజ్ యాజ్ రిప్రజెంటేషన్ అంటే. నెక్స్ట్ ప్రపోర్షన్ కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ప్రపోర్షన్ లో ఈ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే ఇప్పుడు BC అంటే మధ్యలో ఉన్న మీన్, ఆ చివరి రెండు ఉన్న వాటిని ఎక్స్ట్రీమ్స్ అంటాము. ఈ మధ్యన ఉన్నది ఏంటిది BC, ఈ రెండు మీన్ AD ఈ ఎక్స్ట్రీమ్. ఈ ప్రపోర్షన్ లో ఈ ప్రాపర్టీ ఏంటిది అంటే A into D ఈక్వల్స్ టు B into C. దాన్ని మనం ఏమంటామంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఈ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటి, AD ఈ రెండు అవుటర్ మోస్ట్ వాల్యూస్ కదా ఈ కాంబినేషన్ లో, ఈ ప్రపోర్షన్ కాంబినేషన్ లో. సో అందుకనే ఇప్పుడు AD రెండు మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇది ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇది A into D. ఈ మధ్యన BC రెండు మిడిల్ లో ఉన్నాయి కాబట్టి ఇది మీన్ ప్లేస్ లో ఉంటాయి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసి ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటాము. సో ప్రపోర్షన్ యొక్క ప్రాపర్టీ ఏంటిది అంటే ఈ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అనేది ఎప్పుడు అని ఈ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ కి ఈక్వల్ గా ఉంటది. ఇప్పుడు పైన ఎగ్జాంపుల్ చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఎంత వస్తుంది, 1 into 6 వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఎంత వస్తుంది, 2 into 3 6. సో అలానే ఏ ప్రపోర్షన్ అనేది తీసుకోండి ఈ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవుతుంది. సారీ, నెక్స్ట్ ఫోర్త్ ప్రపోర్షనల్. ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే ఇప్పుడు A ఈస్ట్ B ఈక్వల్స్ టు C ఈస్ట్ టు D ఉంది అనుకోండి. ఈక్వల్స్ టు అన్నా ఈజీఎస్ అన్నా కానీ ఏం కాదు, బట్ ప్రపోర్షన్ రిప్రజెంట్ చేసేటప్పుడు మనం ఈజీఎస్ అంటాము. సో ఈజీఎస్ అని పెట్టుకుందాం అందాక. A ఈస్ టు B ఈజ్ యాస్ C ఈస్ టు D. ఇప్పుడు ఈ ప్రపోర్షన్ లో ABCకి D అనేది ఫోర్త్ ప్రపోర్షనల్ అవుతుంది. గుర్తుంచుకోండి, దట్స్ ఆల్. అంటే ఇది ఒక డెఫినేషన్ అంతే. ఈ D అనేది A,B,Cకి ఫోర్త్ ప్రపోర్షనల్ అవుతుంది అంతే. నెక్స్ట్ కాన్సెప్ట్ థర్డ్ ప్రపోర్షనల్. థర్డ్ ప్రపోర్షనల్ కాన్సెప్ట్ ఏంటి అంటే A ఈస్ టు B ఈజ్ యాస్ B ఈజ్ టు C. సో ఇక్కడ ఏంటి అంటే మీన్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ మీన్ వాల్యూ రెండు సేమ్ ఉంటుంది. ఈ వాల్యూ సేమ్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఏకి బికి థర్డ్ ప్రపోర్షనల్ C అని చెప్తాం మనం. ఇప్పుడు ఏకి బికి థర్డ్ ప్రపోర్షనల్ C. ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. A is to B కి సో A1 అనుకోండి, A1 B2 ఈజ్ యాస్ Bని 2 పెట్టుకోండి ఈజ్ టు 4. ఇప్పుడు చూడండి ప్రపోర్షనే కదా ఫస్ట్, ఇది 1:2. 2:4 అంటే 1 2 2 1 2 2 4. సో ఇది కూడా 1:2 వాల్యూనే ఉంటుంది. సో ఇది ప్రపోర్షన్ ఒకటి. ఈ ప్రపోర్షన్ లో చూడండి ఈ 1 2 అనేది 1 2కి 4 అనేది థర్డ్ ప్రపోర్షనల్. దట్స్ ఆల్, అంతే. అదొక డెఫినేషన్ అంతే, పెద్ద థింక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకోటి ప్రాపర్టీ ఏంటి అంటే ఇది థర్డ్ ప్రపోర్షనల్. సారీ, ఇప్పుడు నేను ఇది కింద థర్డ్ ప్రపోర్షనల్, పైది ఫోర్త్ ప్రపోర్షనల్. ఈ D అనేది ఫోర్త్ ప్రపోర్షనల్. ఇలా ఉన్నప్పుడు ప్రపోర్షన్ ఈ విధంగా ఉన్నప్పుడు, ఈ ప్యాటర్న్ లో ఉన్నప్పుడు C అనేది అంటే ఈ లాస్ట్ ఇది థర్డ్ ప్రపోర్షన్ అంటాము. నెక్స్ట్ ఈ ఏకి బికి మధ్యన మీన్ ప్రపోర్షన్ అంటే ఏమని రాస్తాము అంటే √AB. అండర్ రూట్ here AB whole to the power
1/2 ఏబి ఉంటుంది పవర్ ఆఫ్ 1/2 దట్స్ అంటే ఇప్పుడు ఏబి యొక్క రేషియో ఉంది అనుకోండి, ఆ రేషియోకి ఏమని అంటాము, మీన్ ప్రపోర్షనల్. A:B యొక్క రేషియోకి మీన్ ప్రపోర్షనల్ కావాలి అంటే 1/2 అని రాస్తాం. ఏబి హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 అని చెప్తాం. ఓ అంటే అర్థం ఏంటి అంటే A:AB హోల్ టు ది అండర్ రూట్ AB అనేది ఈజ్ యాజ్ అండర్ రూట్ ఆఫ్ AB బై ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ AB నేను రాయలేదు, AB పవర్ 1/2 నెక్స్ట్ AB పవర్ 1/2 ఈజ్ టు B. సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, A/AB పవర్ ఆఫ్ 1/2 అంటే A గెట్స్ A అండర్ రూట్ ఆఫ్ A. సో టోటల్ ఏబికి పవర్ 1/2 కదా. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ న్యూమరేటర్ లో అండర్ రూట్ ఆఫ్ A పోతుంది, డినామినేటర్ లో A పోతుంది. అప్పుడు ఏమని రాస్తాం, ఇది అండర్ రూట్ ఆఫ్ A/B కదా. సో ఇప్పుడు ఇక్కడ కూడా ప్రపోర్షన్ చూడు, సేమ్ ఇక్కడ అని వస్తుంది. ఇక్కడ డినామినేటర్ లో ఒక రూట్ బి, న్యూమరేటర్ లో రూట్ బి తోటి క్యాన్సిల్. అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది, జస్ట్ ఏ మిగులుతుంది. రూట్ ఏ ఇక్కడ జస్ట్ అంటే ఇక్కడ A పవర్ ఆఫ్ 1/2 ఉంది కదా, రూట్ ఏ బై రూట్ ఈస్ టు రూట్ బి. సో సేమ్ అంటే ఇప్పుడు ఇది ప్రపోర్షన్ రాయొచ్చు. అందుకనే A:B రేషియోకి మీన్ ప్రపోర్షన్ కావాలంటే ఇప్పుడు 2 నెంబర్స్ ఇచ్చారనుకోండి, AB A:B రేషియో కూడా అవసరం లేదు. ఒక 2 నెంబర్స్ ఇచ్చారనుకోండి, ఈ 2 నెంబర్స్ కి మీన్ ప్రపోర్షన్ ఏంటిది అంటే AB పవర్ ఆఫ్ 1/2 అని రాస్తాము. సో దానికి ప్రూఫ్ నేను ఇలా చెప్పాను చూడండి, A:AB పవర్ ఆఫ్ 1/2 ఈజ్ యాజ్ AB పవర్ ఆఫ్ 1/2 ఈజ్ టు B. ఇది సాల్వ్ చేయండి, మీకు ఇటు లెఫ్ట్ సైడ్ ఇటు రైట్ సైడ్ మీకు సేమ్ అవుపిస్తుంది. సో అది మీన్ ప్రపోర్షనల్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాంపౌండ్ డివిడెండ్ ప్రాపర్టీ. ఈ కాంపౌండ్ డివిడెండ్ ప్రాపర్టీ ఏంటి అంటే A/B ఈక్వల్స్ టు C/D ఉంది అనుకోండి. అందాక ఫస్ట్ ఓన్లీ కాంపౌండ్ ప్రాపర్టీ అన్నారు అనుకోండి, అప్పుడు ఏం రాస్తాము, A ప్లస్ B బై B ఈక్వల్స్ టు C ప్లస్ D బై D. ఇది కాంపౌండ్ ప్రాపర్టీ. నెక్స్ట్ డివిడెండ్ ప్రాపర్టీ ఉంటుంది. ఆ డివిడెండ్ ప్రాపర్టీ ఏంటి అంటే A బై A మైనస్ B, A బై A మైనస్ B ఈక్వల్స్ టు C బై C మైనస్ D. మీరు ఇప్పుడు ఇక్కడ ABCD ఏ వాల్యూస్ అయినా తీసుకోండి, అంటే ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. మీరు ABCD ఏ వాల్యూస్ అయినా తీసుకొని A/B ఈక్వల్ టు C/D అనే కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, అప్పుడు కాంపౌండ్ రూల్ ప్రకారము మనం ఇది ప్రూవ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇది ఆ కాంపౌండ్ రూల్ ప్రకారము ఇది కూడా సాటిస్ఫై అవుతుంది, డివిడెండ్ రూల్ ప్రకారము ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక A అనేది 1 తీసుకుంటాను, సేమ్ నేను ఇదే తీసుకుంటాను. ఇక్కడ రాశాను కదా 1 to 2 4 కాకుండా 1 to 3 6 1:2 3:6 రాశాను. ఇక్కడ నేను ఇప్పుడు సేమ్ అదే తీసుకుంటాను. A ప్లస్ B బై B ఏమవుతుంది, 1 + 2 1 + 2 బై 2 1 + 2 అంటే 3/2 3/2 ఈక్వల్స్ టు C ప్లస్ D అంటే ఎంత, 6 + 3 9/6. ఇట్ ఈస్ 9/6. చూడండి 9/6 అంటే 3 3 9 3 2 6 3/2. సో అలానే అనమాట. ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుందని చెప్పేసి
కాంపౌండ్ రూల్ చెప్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది అని డివిడెండ్ రూల్ చెప్తుంది. దానికి కూడా ప్రూఫ్ కావాలంటే మీరు చేసుకోండి, సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని. నెక్స్ట్ ఈ రెండు రూల్స్ కలిపి కాంపౌండ్ అండ్ డివిడెండ్ రూల్ అని చెప్పి రాశారు. అదేంటిది అంటే ఇప్పుడు సేమ్ ఇదే a/b ఈక్వల్స్ టు c/d. a/b ఈక్వల్స్ టు c/d అయితే అప్పుడు ఏమవుతుంది, a ప్లస్ b బై a మైనస్ b ఈక్వల్స్ టు c ప్లస్ d బై c మైనస్ d. ఇది కాంపౌండ్ అండ్ డివిడెండ్ రూల్. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఒకటి, ఇక్కడ a ప్లస్ b బై b ఈక్వల్స్ టు c ప్లస్ d బై d అవుతుంది. అయితే a మైనస్ b బై b ఈక్వల్స్ టు c మైనస్ d బై d కాదా అంటే ఖచ్చితంగా అవుతుంది. అది కూడా ఏం పెద్ద డౌట్ లేదు అందులో, జస్ట్ ఇది కామన్ సెన్స్ అంతే. బట్ దీనికి ఒక రూల్స్ పెట్టారు, దీనికి ఒక సెపరేట్ గా కాంపౌండ్ అనే రూల్ ఉంది, దీనికి సెపరేట్ గా డివిడెండ్ అనే రూల్ ఉంది అంతే. ఇప్పుడు ఇది కూడా చూసుకోవచ్చు మనం, a మైనస్ b బై b ఈక్వల్స్ టు c మైనస్ d బై d అవుతుందా కాదు. ఇది చూడండి ఎగ్జాంపుల్, a మైనస్ b ఎంత -1 బై b అంటే ఏంటి 2 -1/2 ఈక్వల్స్ టు c మైనస్ d ఎంత -3 బై 6. చూడండి ఇక్కడ అవుతుందా, -3/6 అంటే -1/2. సో a మైనస్ b బై b ఈక్వల్స్ టు c మైనస్ d బై d కూడా అవుతుంది ఒక ప్రాపర్టీ. మరి దానికి ఏం పేరు పెట్టలేదు కాబట్టి నేను పెద్ద చెప్పలేదు. నెక్స్ట్ ఇది కూడా చూడండి, a బై a ప్లస్ b ఈక్వల్స్ టు c బై c ప్లస్ d కూడా సాటిస్ఫై అవుతుంది ఖచ్చితంగా. మరి దానికి ఏం వేరే పేరు ఉంటుంది ఏదో, అది మనకు అవసరం కూడా లేదు. సో జస్ట్ ఇది గుర్తుంచుకోండి, ఇది కాంపౌండ్ రూల్, ఇది డివిడెండ్ రూల్, ఇది కాంపౌండ్ అండ్ డివిడెండ్ రూల్. a ప్లస్ b బై a మైనస్ b ఈక్వల్స్ టు c ప్లస్ d బై c మైనస్ d. సో ఇప్పుడు రేషియో అండ్ ప్రపోర్షన్ కి డిస్కషన్ అయిపోయింది. దట్స్ ఆల్. ఇది గుర్తుంచుకుంటే చాలా, మన రేషియో అండ్ ప్రపోర్షన్ పైన ప్రాబ్లమ్స్ చేయొచ్చు అన్ని నేను ఇప్పుడు చెప్పి గుర్తుంచుకుంటే. నెక్స్ట్ ఒకటి 2 ఎక్స్ట్రా ఉన్నా కానీ నేను ఖచ్చితంగా ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్పిస్తాను, అర్థమైపోతుంది.